రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారు సూర్యాపేట యొక్క గణేష నిమజ్జన శోభయాత్ర ప్రారంభిస్తారు. ఈ శోభయాత్ర ఈ రోజు రాత్రి మొత్తం కూడా కొనసాగుతుంది. చైర్మన్ అన్నపూర్ణ గారు, మాజీ ఎంపీ బడుగు లింగయ్య గారు, పబ్లిక్ సెక్రటరీ వేలారెడ్డి గారు ఈరోజు జగన్నాథుని పూజించి నాయకులకు ఇక్కడ విచ్చేసిన సోదరులకు సోదరిమణులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మన భారతదేశం ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. దాదాపు 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ వినాయక చవితి నుంచి నవరాత్రుల తర్వాత నిమజ్జన కార్యక్రమంలో భేద భావాలు లేకుండా అన్ని రాజకీయ పార్టీ నాయకులు, అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ముస్లింలు అయిపోయింది, క్రిస్టియన్ సోదరులు అయిపోయింది, అన్ని మతాల వారు కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది. నిజంగా ఇదొక ప్రత్యేక స్థానం ఉంది మన బాలపూరికి సూర్యాపేట చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మళ్ళీ వినాయక చవితి సందర్భంగా మనం అందరం కలుసుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం ఏదైతే ఆ వినాయకుని దీవెనలు అందరికీ ఉండాలి, ఏ విఘ్నాలు లేకుండా ఉండాలని చెప్పి నేను వినాయకుడిని నేను కోరుతున్నాను. ఇదే విధంగా వినాయక చవితిని జరుపుకోవాలి. జరుపుకోవడమే కాకుండా ఏదైనా ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అందరం కలిసి చేసుకున్నప్పుడే మన ప్రాంతం బాగుపడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు నా తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి నేను ఇద్దరం స్టేజ్ మీద ఉంటే అందరికీ ఆశ్చర్యం అవుతుంది. మా ఇద్దరిని అనుకుంటా రాజకీయంగా దాదాపు 30 సంవత్సరాలు అనుభవం ఉంది. ఏ పార్టీలో ఉన్నా కూడా రాజకీయాల్లో మీ పరిమితం తప్ప వేరే విధంగా కాదు. అందరూ అనుకుంటారు, సూర్యాపేట ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరు అనుకుంటారు జగదీశ్వర్ రెడ్డికి దామోదర్ రెడ్డికి అసలే పనులు అనుకుంటారు.
కానీ మా ఇద్దరికి ఏం లేదు, మా ఇద్దరికి కూడా సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని ఆలోచన తప్ప మాకు వేరే విధంగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాను. మనమందరం కలిసి దసరా కానీ, దీపావళి కానీ, క్రిస్మస్ కానీ, బక్రీద్ కానీ, రంజాన్ కానీ అందరం కలిసి మనం పండుగలు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా సూర్యాపేట నియోజక ప్రజలకు, ప్రత్యేకంగా పట్టణ ప్రజలకు నేను ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించారు. మా హృదయపూర్వకంగా వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలను ఒక వేదిక మీదకి తీసుకెళ్తారు. అదేవిధంగా అందరూ అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి సూర్యాపేటకు మాత్రం బొడ్రాయి మార్చాల్సిన అవసరం ఉంది. మనం అందరం ఎంతో ఒకసారి ఆలోచించి బొడ్రాయి మారిస్తే బాగుంటుందని కూడా పునఃప్రతిష్ట, బొడ్రాయి పునఃప్రతిష్ట చేసే కార్యక్రమం మనం అందరం కూర్చొని, అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూర్చొని, వ్యాపారస్తులు అందరం కూర్చొని, ప్రజలందరూ కూర్చొని, ప్రజా సంఘాలన్నీ కూర్చొని దాన్ని పునఃప్రతిష్ట చేసేందుకు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సూర్యాపేట ప్రజలకు అందరికీ ఒక చక్కటి సందేశాన్ని ఇస్తూ ఎవరైనా మనసులలో ఏదైనా కల్మషం పెట్టుకుంటే దాన్ని అందరికీ భక్తులందరికీ నా నమస్కారం. వాస్తవానికి భారతదేశంలోనే తెలంగాణకు ఒక గొప్ప పేరు గాంధీ మహాత్ముడే పెట్టిపోయాడు. గంగా జమున సాహితీ ఈ నిదర్శనం హైదరాబాద్ రాష్ట్రంలో గంగా జమునలు అయితే కలిసిపోతాయో ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి అన్ని పండుగలు జరుపుకునే ఒక సాంస్కృతిక వారసత్వం ఉంది అని చెప్పి ఏదైతే చెప్పిందో దానికి ప్రత్యక్ష కార్యక్రమం సూర్యాపేట పట్టణం. నేను ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 15 పైగా గణేష్ మండపాలు సందర్శించి వస్తాను. చాలా చోట్ల కమిటీలలో ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. చాలా కమిటీలలో పిలుస్తున్నారు. కొబ్బరిగా కొట్టేప్పుడు నయంగా తయారు అని చెప్పి తీసుకొట్టిస్తూ ఉన్నారు. దీపావళి కూడా అంటే సూర్యాపేట ఎప్పుడు కూడా చరిత్రలో సూర్యాపేటలో ఇప్పటి వరకు ఒక చిన్న అనుమానాస్పద సంఘటన కానీ, ఒకరికొకరు అనుమానించుకునే సందర్భం కానీ ఎప్పుడు కూడా రాలేదు. మనం బతుకమ్మ పండుగ చూసినా ముస్లిం సోదరిమణులు బతుకమ్మలు ఎక్కువ వచ్చే సందర్భం, అభిప్రాయం సందర్భం చూస్తాం. దసరా అన్ని వర్గాల ప్రజలు కలిసి వేలాది మందిగా ఎట్లా హాజరవుతారో మనం చూస్తాం. తెలంగాణలో బతుకమ్మకి దసరాకి కూడా సూర్యాపేటలో ప్రత్యేకమైన కారణం. వేలాది మంది దాదాపు పట్టణం మొత్తం ఒకే చోటికి చేరి ఆనందంగా అన్ని కులాలు మొత్తం కలిసి కలుసుకునే పండుగలు మేము చూస్తూ ఉంటాం. అదే పద్ధతుల్లో ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా కొంత శోభ వచ్చింది. ఈసారి మొదటిసారి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా కలిసి పనిచేసే అవకాశం రావడం. సరే, ఎప్పుడైనా కలిసి పనిచేసేందుకు ఇక్కడ పెద్దగా వేరే అభిప్రాయం లేవు. పెద్దలు శ్రీరామరెడ్డి గారు ప్రతిపాదన పెట్టిండు. వాస్తవానికి గతంలో నేను కూడా ఆలోచన చేసిన దానిపైన, కానీ అది అక్కడి నుంచి జరపడానికి వీలేదు, అక్కడే చేయాలి. పరిస్థితులు జాగా చాలా చిన్నగా ఉంది. దాని చుట్టుపక్కల శాసన వాళ్ళు తర్వాత సహకరించమని అడిగి కొంచెం వేరే పద్ధతులు చేస్తే బాగుంటుందని ఆలోచన చేశాను నేను కూడా. సో ఇప్పుడు మీరు అన్నట్టు అన్ని పార్టీలు కూర్చొని ఆలోచన చేస్తే మంచి ఆలోచన అనేది తప్పకుండా. ఇక్కడ ఉంటాడు మిత్రుడు ఎవడు, ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆయనతో ఉంటాడు. ఎక్కువ పడితే సార్ బొడ్రాయిని పునఃప్రతిష్ఠ చేయాలి అని. దానికి చాలా ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా కలిసి ఉంటాయి. ఇంత పెద్ద పట్టణం, ఒక గ్రామం అయితేనేమో కొంత ఈజీ అవుతుంది, కానీ ఇంత పెద్ద పట్టణం కాబట్టి అన్ని వర్గాల ప్రజల్ని
దానికి ఆనవాయితీకి సంబంధించి ఆ సంప్రదాయానికి సంబంధించి ఒప్పించి చేయడం అనే సమస్య ఒకటి ఉంటుంది కాబట్టి దాన్ని ఉద్యోగం చేస్తే మంచిదే. ఒక అన్ని వర్గాల ప్రజల్ని దాంట్లో తీసుకొని భాగస్వామ్యాలు చేసి అందరినీ కూడా దాంట్లో పార్టీ చేస్తేనే అటువంటివి సక్సెస్ అవుతాయి. కాబట్టి తప్పకుండా సరే మంచి ప్రతిపాదన అయితే పెట్టిందో ఆలోచన చేద్దాం అందరం. మళ్ళీ ఈ వాతావరణం ఒక మంచి కలిసిమెలిసి జీవించే వాతావరణం ఇదే పద్ధతిలో కొనసాగించడానికి అందరూ ఎవరి వంతు బాధ్యత అందరం కూడా పోషించాలని తప్పకుండా ఆ పద్ధతుల్లో కలిసి ఈ పట్టణాన్ని ఈ నియోజకవర్గాన్ని జిల్లాకి రాష్ట్రానికి ఆలోచనలు వచ్చే పద్ధతుల్లో ముందుకు తీసుకుపోదామని చెప్పి తెలియజేస్తూ ఈ శోభాయాత్రను ఇంత ఘనంగా సంవత్సరం నిర్వహిస్తున్న అనేక ఉత్సవ సమితి సూర్యాపేట మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ గణేష్ శోభాయాత్ర శుభాకాంక్షలు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు లడ్డూ ఏర్పాటు ఉంటుంది. తొందరగా దాన్ని కంప్లీట్ చేస్తాం. చేయగానే వెంటనే కోలాటం ఉన్నాం. కోలాటం ఏర్పడుతుంది. ఎంతమంది పాల్గొన్నా కాబట్టి ఈ శ్రీనివాస్ గారు 50,000 అండి. మిగతా వారు ఎన్నో ఖర్చు చేస్తుంటాం, జీవితంలో ఎన్నో పోగొట్టుకుంటాం, ఎన్నో దాచిపెట్టినా మిగిలినవి. 55,555 రూపాయలు సుమన్ గారు, సోమ సుమన్ గారు 55,555 రూపాయలు. ఎంతో ప్రాముఖ్యత నైపుణ్యత ఉన్న లడ్డు మహోత్సవానికి ఇది అందరికీ దక్కదు, ఒకరికి మాత్రమే. 60,000 ఈ 61,000 సోమ సుమన్ గారు, 61,000 సోమ సుమన్ గారు, 61,000 ఆనందంగా రావాలి. అది బాధపడుతూ కాదు, సంతోషం అనేది అందరికీ దక్కదు, లడ్డు కూడా అందరికీ దక్కదు, ఒకరికే దక్కుతుంది. కాబట్టి 65,000 సోమ సుమన్ గారు, 65,000 సోమ సుమన్ గారు 65,000 రావాలి, ముందు రావాలి. అది తగ్గితే దక్కేది కాదు, ఇది ఒక్కరికే దక్కుతుంది. ఎంతమంది పడినా 1,05,000 పాలవాయి గారు 1,05,000 పాలవాయి గారు 1,05,000 పాలవాయి గారు 1,05,000 1,20,000 కొట్టేస్తున్నాం. ఏ శనివారం ముందుకు చిత్రాన్ని కూడా అవుతాం. 1,20,000 కొట్టేస్తున్నారు, కొట్టేస్తున్నాం. మూడోసారి ఆశీర్వాదాలు ఉండాలని ఇద్దరు అదృష్టవంతుడు భక్తులు సందీప్ ఆ గణేశులు వారికి ఈ రకంగా కల్పించిండు. సూర్యాపేట పట్టణ సంబంధించిన ఇద్దరు మాజీ మంత్రివర్గం చేత మరి ఇటువంటి సువర్ణావకాశము భక్తులు సందీప్ వచ్చింది. అది వారి అదృష్టంగా ఆదేశం యొక్క ఈ యొక్క లడ్డూ పాటలో 1,05,000